మీరు ఒక ప్రౌడ్ డాటర్ యాక్చువల్గా ఫర్ ద అంటే మోహన్ బాబు గారి విషయంలో చూసుకున్నప్పుడు మరి నిర్వాణ ఎంత ప్రౌడ్ డాక్టర్ కింద ఫీల్ అవుతూ ఉంటుంది మీ విషయంలో? యూనో కొన్ని లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ వచ్చి నా కర్మ, నేను ఏ పూర్వంలో ఏ పాపం చేశానో ఇలా జరుగుతుంది నాకు. నా కూతుర్ని చూసినప్పుడల్లా నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నాకు అలాంటి కూతురు పుట్టింది. బికాజ్ నాకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కన్ఫ్యూజన్ వచ్చినా నేను కళ్ళు మూసుకొని నేను తను తలుచుకుంటే చాలు, నేను తన పేరు నిర్వాణ కాకుండా అరుంధతి అని పెట్టుండాల్సింది. బికాజ్ ఆ నార్త్ స్టార్ నేను ఎలా వెళ్ళాలో నాకు ఆ వే నాకు పాప ఈజీగా చూపిస్తుంది. నేను ఒక్కదాన్నే అయ్యి నాకు ఎప్పటి నుంచో బాంబే మూవ్ అవ్వాలని ఉండేది. బట్ ఆ ధైర్యం నా అంతా నాకు సరిపోలే. నాకు నా కూతురు ఉంది కాబట్టి ఆ ధైర్యం తనలో నుంచి నేను తీసుకున్నాను. సేయింగ్ మా లైఫ్, మన లైఫ్ అనుకుంటూ వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్, హౌ కెన్ షీ గ్రో మోర్, హౌ కెన్ హర్ మైండ్ బికమ్ మోర్ వాస్ట్. సో తన వల్ల ఐ థింక్ ద మూవ్ వాజ్ దట్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ మీ. సో ఐ రియలీ హోప్ ఐ మేక్ హర్ ప్రౌడ్ బికాజ్ యాజ్ అ మదర్ వాళ్ళకి ఫస్ట్ హీరోస్ మనమే, ఫాదర్ అండ్ మదర్. వాళ్ళు మనం చెప్పింది చూసి నేర్చుకోవాలి, మనం ఎలా ఉంటామో చూసి నేర్చుకుంటారు. సో ఐ వాంట్ టు టీచ్ హర్ ఫ్రీడమ్, స్ట్రెంగ్త్, ఫన్ అండ్ క్లారిటీ ఇన్ లైఫ్. ఓకే, అయితే వీళ్ళకి అప్బ్రింగింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. ఇప్పటి వరకు అంటే మోహన్ బాబు గారి దగ్గర వాళ్ళ దగ్గర పెరిగిన ఆ విధానం అనుకోవచ్చా? ఒక రకంగా ఆమెకి అంత మెచ్యూరిటీ అంటే మీకు ఒక నార్త్ స్టార్ లాగా ఆమె కనిపించడానికి రీజన్ అనుకోవచ్చా? అదేంటో అండి, అలా పుట్టేసింది పాప. అసలు మెచ్యూరిటీ ముందు పుట్టి తర్వాత తను పుట్టినట్టుంది, క్లారిటీ ముందు పుట్టి తర్వాత తను పుట్టినట్టుంది. ఏమో షీ's just very sure about herself, very clear about her thought. ఇప్పుడు మీరు ఒక 10 చాక్లెట్లు పెడితే she'll say సారీ, నేను పొద్దున ఆల్రెడీ చాక్లెట్ తిన్నాను, బట్ మీరు ఇచ్చినందుకు ఇది ఓకే అని. అదే బిల్డింగ్లో పిల్లలందరూ అలా నోట్లో వేసేసుకుంటారు చాక్లెట్స్, యూనో ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా. షీఈస్ వెరీ షూర్ అబౌట్ హర్ సెల్ఫ్. సో నేను అప్బ్రింగింగ్ కన్నా, నేను తను పెంచడం కన్నా, ఐ ఫీల్ ఐ వాంట్ టు క్రియేట్ అ స్పేస్, అ హెల్తీ స్పేస్. తను ఎలా పెరిగినా నేను తను అలా ఫిజికల్గా మెంటల్గా హర్ట్ అవ్వకుండా అలా పెంచాలిగా, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చెయ్యాలి లేకుండా. బట్ కాకపోతే ఏంటంటే మీ మాటలో నాకు అర్థమైందంటే ఆ క్లారిటీ ఏదైతే ఉందో, ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా ఆ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది లేకుండా.